అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి. మాసిదోనియాలోని దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమియుల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినముల ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడకు వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లుదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు ఆమె లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. పరిశుద్ధుడైన పౌలు ఒక మంచి దైవజనుడు. ఆయన యేసు ప్రభువుని అడుగుజాడల్లో నడిచినటువంటి సేవకుడు. యేసు ప్రభువు ఎలా పరిచర్య చేశాడో ఈ పౌలు కూడా అలాంటి పరిచర్య చేశాడు. యేసు ప్రభు ఎలాంటి పరిచర్య చేశాడు? ఒక ఆశ్రమాన్ని కట్టించుకొని, భక్తులారా నా దగ్గరకు రండి, మోక్షాన్ని పొండి అన్నాడా? మరేం చేశాడు? కాలి నడకన గ్రామము సంచరిస్తూ నశించిన దానిని వెదకి రక్షించాడు. పాపులను వెదకి రక్షించాడు. రోగిగ్రస్తుల్ని స్వస్థపరిచాడు. దెయ్యాలు పట్టిన వారిని విడిపించాడు. దేవుని వాక్యాన్ని బోధించాడు. మనుష్యుడు ఎలా జీవిస్తే సంతోషంగా ఉండగలడా, ఎలా జీవిస్తే దేవునికి ఇష్టడుగా ఉండగలడా అన్న పరసంబంధమైన విషయాలను ఆయన ప్రబోధించాడు. పరిశుద్ధుడైన పౌలు కూడా రక్షించబడిన తరువాత ఊరూరు తిరుగుతూ ప్రభు వెళ్ళమన్న చోటుకి వెళుతూ సువార్తను ప్రకటించి సంఘాలను స్థాపించాడు. కానీ సంఘం మీద అధికారాలు చేయలేదు ఆయన. ఆ సంఘాన్ని అక్కడున్న వారికి అప్పచెప్పి మరో చోటకి వెళ్ళిపోతూ ప్రార్థన చేసుకొని ఒక చోటకి వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు మరొక చోటకి వెళ్ళమంటే ఇక్కడ ఈ ఊరికి మాసిదోనియాకి వచ్చాడు. ఫిలిప్పి అనే పట్టణానికి వచ్చాడు. ఎవరు తెలియదు అక్కడ, ఎవరు ఆయన్ని పిలవలేదు అక్కడ. కానీ ప్రభు వెళ్ళమన్నాడు అక్కడికి. యేసు ప్రభువుకి అసాధ్యమైంది ఏది లేదు. యేసు ప్రభు ఒక వ్యక్తిని మార్చాలంటే ముందు నువ్వు మారాలి. నువ్వు మారకుండా ఆయన మారాలంటే అది జరిగే పని కాదు. ఇక్కడ కొంతమంది స్త్రీలే వచ్చారంట సముద్ర పట్టుకి, ప్రార్థన చేసుకోవడానికి వచ్చారంట. వాళ్ళకి యేసు ప్రభు గురించి తెలియదు. యేసు ప్రభువుని గురించి తెలియని వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటారా, చేసుకోరా? కారణం అందరికీ తెలుసు, దేవుడు ఉన్నాడు అన్న సంగతి మనసులో మనకి తెలుసు. దేవుడిని సంతోష పెట్టాలి అనే ఆశ మనకుంది. కానీ నిజమైన దేవుడు ఎవరో తెలియక మనుషుడు దేని పడితే దాన్ని పట్టుకొని దేవుడు అనుకుంటున్నాడు. మనుషులకు దేవుళ్ళుగా చేసుకుంటున్నారు, బొమ్మల్ని దేవుళ్ళుగా చేసుకుంటున్నారు. కానీ దేవునికి ప్రార్థన చేసేవారిని, సత్యాన్వేషణలో ఉన్నవారిని దేవుడు తప్పకుండా దర్శిస్తాడు. ఆమె ప్రార్థన చేసుకుంటుంటే పౌలు అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పాడు. యేసు ప్రభువుని గురించి చెప్పాడు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మీ యేసు ప్రభుని గురించి కొంచెం చెప్పు అంటే ఏం చెప్తారో చెప్పండి. ఆయన దేవుడు అంట, ఆయన మన కొరకు చనిపోయాడు అంట, ఆయన బాగు చేస్తాడు అంట, ఆయన రక్షకుడు అంట, ఆయన గొప్ప దేవుడు అంట 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 అంటాల భక్తి తంట. ఏంటండి అంట అనకండి. అంట అంటే ఏదో ఎవరి మాటో చెప్పినట్టు. ఈయన నిజముగా లోకరక్షకుడని మా మట్టుకు మేము విని తెలుసుకుని ఉన్నాము. సమరయ స్త్రీ యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు, బాబు ఆమె పాపంలో ఉంది కానీ భక్తి మాత్రం భలే ఉంది. మనం అనుకుంటాం పాపంలో ఉన్న వాళ్ళకి భక్తి లేదని. అసలు వాళ్ళకున్న భక్తి మనకు కూడా లేదు. వాళ్ళు చాలా భక్తి ఆచారాలు వెంబడిస్తారు. వాళ్ళు చేసే తప్పును పోగొట్టుకోవడానికి, ముక్తి పొందడానికి ఎన్ని భక్తి కార్యాలు చేయాలన్నా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి యేసు ప్రభువుని చూడగానే ఆ జీవజలం నాకు ఇవ్వా, నేను మాటికి వచ్చి ఈ నూతి దగ్గర నీళ్లు తోడుకోకుండా అని అడిగితే ప్రభు అన్నాడు,
మీ ఆయన్ని తీసుకొనిరా. ఆమె వెంట చెప్పింది, నాకు పెనిమిటి లేడుగా అని అందరితో చెప్పుకుంటూ తిరిగింది. అలాగా అందరూ ఆమె ఏం చెప్పిందో అది నమ్మారు. కానీ యేసు ప్రభు దగ్గర ఎట్ట చెప్తావు? మనుషుడు పై రూపాన్ని చూస్తాడు కానీ ఆయన హృదయాన్ని పరిశీలిస్తాడు. దేవుని యేసు ప్రభు దగ్గరకు వచ్చి అబద్ధాలు చెబితే ఆశీర్వాదాలు రావండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. మీరు డాక్టర్ గారి దగ్గరినప్పుడు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నిజం చెప్తారా, అబద్ధం చెప్తారా? ఏమన్నా నొప్పి ఉందా అమ్మాయి అంటే, అబ్బే లేదులేండి. ఏమన్నా బ్లీడింగ్ అవుతుందా? అబ్బే రక్తం కారుతుందా? అబ్బే లేదండి. ఒకసారి చూపించు. అయ్యో నాకు సిగ్గండి, నేను చొక్కా తీయనండి, నా నోరు తెరవనండి అని నువ్వు నోరు మూసుకొని, నా గొంతులో నొప్పండి, డాక్టర్ గారు మందు ఇవ్వండి, నోరు తెరవమని నేను తెరవనండి, నాకు సారీ అండి అంటే నీకు మందు వస్తాడా? నీ జబ్బు బాద్దా ఏంటండి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. నిన్ను ఆయన పరీక్షిస్తానికి చొక్కా ఇప్పమంటే ఇప్పాలి. ఈ రోజున చాలామంది యేసు ప్రభు దగ్గరికి వస్తారే కానీ హృదయం విప్పకుండా ప్రార్థన చేస్తారు. హృదయం విప్పకుండా ప్రార్థన చేయటం వలన ప్రయోజనమో లేదండి. నీ హృదయాన్ని ప్రభువుకు చెప్పకుండా, నీ సంగతంతా దేవునితో చెప్పకపోతే ప్రయోజనం లేదు. ప్రభు అన్నాడు, నువ్వు నిజమే చెప్పావమ్మా, నీకు 5 పెనిమిటిలు ఉండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు అనగానే ఆమె ఆశ్చర్యపడింది. నా హృదయ రహస్యాలు అలా తెలిసినాయి, నిజంగా ఆయన రక్షకుడని గుర్తించింది. ఆమె వెంటనే కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయనను చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని చెప్పినప్పుడు ఊర్లో ఉన్న జనమందరూ యేసుప్రభు మాటలు వినటానికి వచ్చారంట. 2 రోజులు అక్కడ ఉండి మీటింగులు పెట్టాడంట ఆయన. ఏంటండి ఆ 2 రోజులు వాళ్ళు విన్నాక చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకున్నాము. యేసుక్రీస్తుని గురించి వింటూనే ఉన్నారు. ఎన్నిసార్లు వినుంటారు మీరు? ఎన్ని ప్రసంగాలు వినుంటారండి? ఎన్ని టీవీ ప్రోగ్రాంలు చూస్తుంటారు చెప్పండి? లెక్కలేనన్ని కదా. మరి యేసు ప్రభువుని మీ రక్షకుడిగా అంగీకరించారా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. యేసు ప్రభుని గురించి వినటం వేరు, యేసు ప్రభుని ఎరగటం వేరు. నన్ను ఎక్కడన్నా చూసావా అంటే చూశానంటారు కొంతమంది. ఎక్కడంటే టీవీలో చూశానంటారు. ఎరుగుదువా అంటే అదిగో కాపవరం లేచి నిలబడి చెప్పింది, నేను ఎరుగుదును కాపవరంలో ఉన్నప్పుడు నిన్ను రాళ్ళు పెట్టి కొట్టారు, నువ్వు ఏ గుడిసెలో ఉన్నావో తెలుసు, నువ్వు ఏ సైకిల్ దొక్కావో తెలుసు. మీలో కొంతమంది చెబుతుంటే అన్నిటిగా చెబుతారులే పాస్టర్ గారులు కావాలని అనుకుంటారు కొంతమంది. తెలియనోడైతే ఏమనుకుంటాడు, ఇంత పెద్ద అయ్యగారు సైకిల్ దొక్కుతాడేంటి, ఇంత పెద్ద అయ్యగారు గుడిసెలో ఉంటాడేంటి, ఇంత పెద్ద అయ్యగారికి ₹1 కానుక ఒకటిదే ఏంటండి. చూసిన వాళ్ళు ఏమంటారు, నిజం మేము చూసాము, మాకు తెలుసు, యేసుక్రీస్తు నా కొరకు సెలువులో చనిపోయాడు అని వింటే లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారు, ఎందుకు చనిపోయాడు ఆయన, యేసుక్రీస్తు ఎప్పుడు చనిపోయాడు ఆయన ఎవరో ఇతర దేశాల దేవుడు, ఆయన ఎవరో వేరేవాడు, మన దేవుడు కాదు అని అంటున్నారు. కానీ యేసుక్రీస్తు సిలువ ప్రేమ ఎరిగిన వాడేమంటాడు, ఆయన నా రక్షకుడు. చూసారండి, సిలువను గురించిన సువార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంది, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ లుదియా అనే స్త్రీ ఒక వ్యాపారస్తురాలు. ఆమె పౌలు చెప్తుండగా యేసు ప్రభువుని గురించి విన్నది. యేసు ప్రభువుని గురించి చెప్పకుండా బోధకుల గురించే చెప్పుకుంటే మీరు జాగ్రత్త పడాలి. నేను ప్రార్థన చేస్తే బాగుపడతావు అని ఏ పాస్టర్ గారు అన్నారంటే ఆయన సరైన పాస్టర్ గారా కాదా? యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థన చేశాను, నువ్వు ప్రార్థన చేసావు, అది వేరే సంగతి. ఎవరి నామంలో? స్వస్థత కలిగింది జైపాల్ నామంలో కాదు. ఎవరి నామంలో? యేసు ప్రభు నామము. ఎందుకు ఆయన నామానికి అంత గొప్ప శక్తి ఉంది? ఆయన దేవునితో కూడా కూర్చుండు భాగ్యాన్ని విడిచిపెట్టి రక్తమాంసాల్లో పాలిభాగస్తుడై మనుషుని స్వరూపము ధరించి సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని తన ప్రాణాన్ని సిలువలో అప్పగించాడు గనుక, మన పాపానికి ఆయన యాగమయ్యాడు గనుక, మన పాపానికి పరిహారంగా తన ప్రాణాన్ని అర్పించాడు గనుక యేసుక్రీస్తు అన్ని నామముల కంటే ఉన్నతమైన నామానికి హెచ్చించబడ్డాడు. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి,
ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలని దేవుడు హెచ్చరించాడు. మరి ఈ రోజున చాలామంది విన్నా కూడా నమ్మరెందుకు? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసింది కాబట్టి క్రీస్తులో ఉన్న సౌందర్యాన్ని వారు చూడలేకపోతున్నారు. వాళ్ళ తప్పు కాదు అది. మనం ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు అటువంటి అంధకారములో ఉన్నవారిని, అటువంటి సాతాను కట్లలో ఉన్నవారిని విడుదల చేస్తాడు, వారి హృదయాలను వెలిగిస్తాడు. ఎప్పుడైతే లుదియా దేవుడంటే ఎవరో తెలియని పరిస్థితుల్లో వాక్యం వింటుందో, వాక్యంలో చెప్పబడింది, దేవుడు ఆమె హృదయమును తెరచెను గనుక ఆమె వాక్యమునందు లక్ష్యముంచింది. దేవుడు ఆమె హృదయములో ఉన్న మూఢత్వాన్ని, గురుడితనాన్ని ఏం చేశాడు? తీసేశాడు. కళ్ళు తెరవబడేటప్పటికి క్రీస్తులోని గొప్పతనాన్ని ఆమె గుర్తించి ఆ వాక్యం మీద లక్ష్యముంచి ఆ రోజు యేసుప్రభు నమ్ముకొని తన ఇంటి వారందరికీ వెళ్ళి యేసయ్యను గురించి చెప్పి ఇంటి వారందరికీ బాప్తిసం ఇప్పించిందంట ఒకే రోజున. ఎంత గొప్ప సాక్ష్యం! ఈ రోజున ఎందుకు మనం మారి మన చుట్టూ ఉన్నవారు మారలేకపోతున్నారంటే మనం అసలు సరిగా మారలా. ఏం మారలా? ఎలా మారలా? సరిగా మారలా. ఒక పక్క మాడిపోయాం, ఒక పక్క పచ్చి పచ్చిగా ఉంది. దోశ తింటారా అండి? దోశ వేసినప్పుడు ఒక పక్క కాలాక ఏం చేయాలి? తిరగేయాలి కదా. ఇటు పక్క బాగా మాడబెట్టేసి ఆ పక్క ఏమో తిరగేయకుండా పచ్చి పచ్చిగా వదిలేస్తే అది దేనికి పనికి వస్తుంది చెప్పండి? కుప్పకే. ఏంటండి తింటాను కదా. కొంతమంది చర్చిలో మాత్రం ఎక్కడ లేని భక్తి ఉంటుంది, మీటింగ్లో మాత్రం హల్లెలూయా అంటారు, ఇంటికి పోతే పచ్చిబూతులు తిడతారు. అప్పుడు నీ భర్త ఎట్ట మారతాడా? మారడు. ఏంటండి దేవునికి ఏసయ్యా అని అప్పటిదాకా ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన ఏంటంటే లేచిన వెంటనే ఏమన్నా అడిగితే గయ్యాల్లాగా గొయ్యమంటారు. అప్పుడు ఏంటాడా నీ భర్త నీ మాట? ఎందుకు నువ్వు చేసుకునేది ప్రార్థన దండగా అంటాడు. అదే కదండి. ప్రభువును నమ్ముకున్నామని చెప్పే మనలో ఉన్న తప్పులను చూసి మన చుట్టూన్న వాళ్ళు ప్రభువుని నమ్ముకోవటం లేదండి. రాయబడిన ప్రకారము మీ నిమిత్తమే కదా నా నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుతుంది అని చెప్పాడు. క్రైస్తవులంటే విలువ లేదు. కారణం ఏంటంటే క్రైస్తవులను పేరు పెట్టుకుంటున్నారే కానీ తాగుబోతులుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, దొంగలుగా ఉన్నారు, గయ్యాలితనంగా ఉన్నారు, అన్ని రకాల పాపాలు కొనసాగుతూనే ఉన్నారు. ముందు మనం మారాలి, అప్పుడు ఇతరులు మారతారు. కులం కాదు ఇది, క్రైస్తవ మతం కాదు ఇది. హృదయము మారటమే నిజమైన క్రైస్తవ భక్తి. లుదియా హృదయం తెరవబడింది కాబట్టి, హృదయంలోనికి యేసుప్రభు వచ్చాడు కాబట్టి ఆమె జీవితం మారిపోయింది. ఆ మారిన జీవితంతో తన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి వారందరూ మారిపోయారు. ఆ ఇల్లు ఒక ప్రార్థనా స్థలంగా మారిపోయింది. నిజమైన దేవుడు యేసుప్రభువుని నమ్మేవారు, ప్రార్థన ఆలకించేవాడని విశ్వసించిన వాడు, నా కుటుంబాన్ని ప్రభువు మారుస్తాడు అన్న పట్టుదలతో ప్రార్థన చేసి మీ ఇంటి వారందరితో సాక్ష్యం చెప్పాలి. నేను నా ఇంటివారు యెహోవాని సేవిస్తాము. నా బిడ్డ నరకంలో ఉండటం నేను చూడగలనా? మన బిడ్డలు నరకంలో ఉండి మన పరలోకంలో ఉంటే బాగుంటుందా? ఏంటంటే ఆ భారంతో మనం ప్రార్థన చేయాలి. లుదియా తన ఇంటి వారందరినీ రక్షణలో నడిపించుకుందండి. తన ఇల్లు ఒక ప్రార్థనా స్థలంగా మారిపోయింది. ఎంతమంది మీ ఇళ్లలో కుటుంబ ప్రార్థన చేసుకుంటారో చేయి చూపిస్తారా? హల్లెలూయా. కనీసం కొద్దిమంది ఉన్నారు. మన గృహంలో కుటుంబ ప్రార్థన ఉన్నప్పుడు దేవుని దూతలు మన ఇంటి చుట్టూ కావలుంటాయటండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటే నీకు రోగాలు రావు, ఆపదలు రావు, అనవసరమైన కలవరాలు ఉండవు, జగడాలు ఉండవు. అది ప్రార్థన లేని సమయంలో సాతాను నీ ఇంటిని వాయుమండల అధిపతులు దురాత్మల సమూహాలు తిరుగుతుంటాయి కాబట్టి నిన్ను నీ ఇంటిలో ఉన్నవారిని అవి ఎదుర్కొంటాయి. ఈ రోజు నుండి లుదియా హృదయం తెరిచింది, ప్రార్థన చేసింది, ఇంటి వారందరినీ రక్షణ నడిపించుకుంది, గృహాన్ని ప్రార్థనా స్థలంగా మార్చుకుంది. ఈ రోజు నుంచి యేసు క్రీస్తు నామములో ప్రార్థించి చూడండి. నా నామములో మీరు ఏమడిగినా అది నేను మీకు ఇస్తానన్నాడు. ప్రార్థనలో మీరు ఏమేమి అడుగుచున్నారో అవి మీకు దొరికినవి అని నమ్మిన ఎడల అవి మీకు దొరుకును. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి.
ప్రార్థన చేస్తున్నప్పుడు పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే 2 పొడి మాటలు చెప్పి వదిలేస్తుంటారు కొంతమంది. కానీ ప్రార్థనలో కొన్ని విషయాల్లో మనం గోజాడాలి. గోజాడటం అంటే బతిమిలాడాలి, కంటిన్యూస్గా చెయ్యాలి, చేస్తూనే ఉండాలి. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడంట. ఒక విధవరాలు వచ్చి, బాబు నాకు న్యాయం తీర్చు అంటే డబ్బులు లేకుండా ఎవరికి న్యాయం తీర్చడం ఆ లాయరు. కానీ ఈమె రోజు వచ్చి తెల్లారితే, అయ్యా అయ్యా నాకు న్యాయం తీర్చయ్యా, అయ్యా నా కేసు వాయించయ్యా, సరే అమ్మ పోమ్మా అంటే అయ్యా అని మళ్ళీ వచ్చితే, పోమ్మా అంటే మళ్ళీ పోయి మళ్ళీ అయ్యా అంటుంటే ఆయా అన్యాయస్తుల న్యాయాధిపతి అన్నాడంట, మాటికి వచ్చి ఈమె నన్ను గోజాడకుండానట్లు డబ్బులు ఇచ్చిన వాళ్ళ కేసులన్నీ పక్కన పెట్టి ఈమె కేసు ముందు చేసి పంపించేశాడంటే. ఏంటంటే ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతే న్యాయం చేస్తే మన న్యాయాధిపతి అయిన ప్రభువు తనకు దివారాత్రములు మొరపెట్టు వారికి న్యాయమో చేయడా? మీ ఇంటిలో ఉన్న వారి కోసం భారంతో ప్రార్థించండి. నా జీవితంలో నేను నేర్చుకుంది ఏంటంటే, ఇంట్లో వాళ్ళే కాదు, నాకు ఇలాంటి ఇంట్లో వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కదా, నాకు పెద్ద ప్రార్థన పట్టీ ఉంటుంది. ఆ పట్టీలో ప్రార్థన పేర్లన్నీ రాసుకొని ఒక్కొక్కళ్ళ కోసం గుర్తొచ్చినప్పుడల్లా, అందరి కోసం ఒకే రోజు చేయలేం, పరిశుద్ధాత్ముడు ఆయా సమయాల్లో ఆయా భారాలు కలిగిన వారి కోసం ప్రార్థన చేయమని ప్రేరేపిస్తుంటాడు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత ఆ లిస్టు తీసుకొని చూస్తే, పెన్ తీసుకొని టిక్కు పెడితే అందులో 99% అన్ని ప్రార్థనలకు ఏమొచ్చేసింది? జవాబులు వచ్చేసాయి. ప్రభు దగ్గర అడిగి ఊరుకో, చెప్పి ఊరుకో, ప్రార్థించి ఊరుకో. మీ ఇంటిలో ఆర్థిక సంబంధమైన ఇబ్బందులున్నా, ఇరుగు పొరుగు వారితో పోరాటాలున్నా, అత్తగారి పోరు, అత్త కోడళ్ళు ఒకటైతేనండి కుటుంబం పరలోకం రాజ్యం అయిపోద్దండి. రాజుగారిలాగా ఉంటాడు కొడుకు. నీ కొడుకు రాజు అవుతాడు, మీ ఆయనేమో ఏంటండి యువరాజు అవుతాడు. దేవుని ఆశీర్వాదం. అందుకే సాతాను చాలామంది ఇళ్లల్లో భేదాలు పుట్టిస్తుంటారు. పైకి బాగానే నాకేం లేదు అంటారు, కానీ లోపల మాత్రం కుసుకుసులు ఆడుతుంటారు కొంతమంది. ఇంతకుముందు గయ్యాలోళ్ళు ఉండేవారండి, ఇప్పుడు అట్ట కాదు. ఇప్పుడు అంతా స్టైల్. మనకేంటంటే మనసులో ఉన్నది బయటికి చెప్పం. ముందు ఎప్పుడన్నా బాధ వస్తే బొలోమని ఏడ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఆడవరం ఏడ్చి ఎంతకాలం ఏం చెప్పండి. నేను కాపురంలో ఉన్నప్పుడు ఒక ఆమె భర్త చచ్చిపోతే 6 నెలలు ఏడ్చిందండి గుమ్మంలో కూర్చొని. ఆయన ఇదేంటమ్మా చచ్చిపోయి చాలా రోజులు అయింది కదా, నేను పక్కన ఎడితే అలా ఆడవాలండి, లేకపోతే ఆమె ప్రేమ లేదంటారు, అందుకని ఏడుపు వచ్చినా లేకపోతే కూర్చొని ఏడుస్తుంది అంటారు. ఏంటండి ఇవాళ ఆ చచ్చిపోయి 6 గంటలు అయినా కూడా అంటారే, కానీ నోరు తెరవరు, కళ్ళు మట రీళ్ళు కారవు, లోపటే ఏడుస్తారు. అందుకే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. అందుకే ఏమవుతున్నారండి, మనసులోనే బాధ పెట్టుకొని కుమిలిపోతుంటే బీపీ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది. బాధ చెప్పుకోకుండా మనసులో ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారంట. డిప్రెషన్ అంటే ఒక విధమైన కృంగుదల. మన పూర్వకాలం బెంగ అనేవాళ్ళని చూడండి, బెంగ పట్టుకుంది అమ్మ మీద అని బెంగ పట్టుకుంది అంటారు చూసారు. ఒకలాగా దిగులు, ఆ దిగులుతోటి తిండి తినరు, నిద్రపోరు, బాగా బలహీనమైపోతారు. అది అదరు చూసుకొని సాతాను వారిని పట్టుకుంటాడు. ఎప్పుడైనా సరే మీ మనసులో ఏదన్నా ఉంటే అది దేవుని సన్నిధిలో సరిచేసుకో. ఎవరి మీదన్నా ఉంటే అది దేవుని సన్నిధిలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ. నీవు బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు నీ సహోదరుడికి నీ మీద కోపం అంటే నువ్వు వెళ్ళి సమాధానపడి నీవు వచ్చి నన్ను క్షమించమని అడగమని చెప్పాడు. ప్రతి సహోదరి మీ ఇంటికి ఇల్లాలు దీపం అంటారు చూసారా. మన భారతదేశంలో ఇంటికి ఇల్లాలు ఒక జ్యోతి. సామెతల గ్రంథం 31 మళ్ళీ చదవండి. యోగ్యురాలైన స్త్రీ ఎలా తన పెనిమిటికి కిరీటంగా ఉంటుందో, ఎలాగ తన కుమార్తెలు లేచి ఆమెను పొగుడుతాడో, ఎలాగో ఆశీర్వదించబడిన కుటుంబాన్ని కట్టగలుగుతుందో మీరు చూడగలుగుతారు. ఈరోజు దేవుడిచ్చిన సందేశం ఏంటంటే, రక్షించబడ్డ సహోదరుడు, తండ్రి కానివ్వండి, తల్లి కానివ్వండి, మీరు మీ ఇంటికి దీవెనకరంగా మారాలి. మీ ఇంటిలో వాళ్ళందరూ మారినట్లుగా దేవునికి సన్నిధిలో ప్రార్థన చేయాలి. మారని వాళ్ళని తిట్టకండి, మారని వాళ్ళని ద్వేషించకండి, మారని వాళ్ళని మారరు అని మీ మనసులో అవిశ్వాసపు ఆలోచనలకు చోటు ఇవ్వకండి. దేవుడు మార్చలేని మనిషి ఈ లోకంలో ఇంతవరకు పుట్టలేదు, ఇక మీదట పుట్టడు. యేసుక్రీస్తు క్షమించలేనంత పెద్ద పాపం, ఆయన రక్తం కడగలేనంత ఘోరమైన పాపం ఈ లోకంలో లేనే. ఎంత పాపినైనా ఆయన క్షమిస్తాడు, ఎట్టి పాపినైనా ఆయన క్షమిస్తాడు. కాబట్టి ఎవ్వరూ నశించిపోకూడదని దేవుడు ఆశిస్తున్నాడు కనుక
మన ఇంటిలో ఉన్న వారందరూ రక్షించబడే వరకు ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె, ప్రతి యజమాని, ప్రతి యజమానురాలు, అత్తమామలు, ఆడపడుచులు, వియ్యంకులు, ఎవరైనా మన రక్త సంబంధులందరి కోసం మనం భారం కలిగి ప్రార్థించవలసి ఉంది. అలాగే మన 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయబోతున్నాం. నా కుటుంబాన్ని మార్చయ్యా, నా బిడ్డలను మార్చు నాయన, నా యజమానిని మార్చయ్యా, నీ రక్షణ భాగ్యం నాకు దయచేయి నాయన. లుదియవలే నేను, నా ఇంటి వారు నీ నామాన్ని అంగీకరించి సాతానుకు నా ఇంట్లో చోటు లేకుండా, కలవరాలకు చోటు లేకుండా, దరిద్రతకు నా ఇంట్లో చోటు లేకుండా, శాపానికి నా ఇంట్లో చోటు లేకుండా, వ్యాధులకు నా ఇంట్లో చోటు లేకుండా నీ ఆశీర్వాదం నాకు దయచేయి ప్రభువా. నీ దీవెన నాకు దయచేయి నాయన. నా ఇంటిలో సమాధానం దయచేయి అయ్యా. నా ఇంటిలో సంతోషం దయచేయి నాయన. నా కుటుంబంలో సంతుష్టి దయచేయి అయ్యా. నా ఇంటిలో సమృద్ధి దయచేయి నాయన. నాకు కావలసిన సంపాదన దయచేయి అయ్యా. నా ఆహారాన్ని దీవించు నాయన. నా శరీరానికి కావలసిన ఆరోగ్యం దయచేయి ప్రభువా. ప్రతి పోరాటంలో మమ్మల్ని తప్పించు నాయన. నీ సన్నిధిలో నిలబడిన నా శరీరంలో ఉన్న ప్రతి రోగం నుండి నన్ను ఇప్పుడే స్వస్థపరచు నాయన. ఇప్పుడే నన్ను స్వస్థపరచు ప్రభువా. ఇప్పుడే నా మనసులోనికి రా నాయన. నా మనోనేత్రాలు తెరువయ్యా. నా ఇంటి వారి మనోనేత్రాలు తెరువు నాయన. నీ వాక్యం మీద నేను విశ్వాసముంచి, నీ నామములో విశ్వాసముంచి, నీవిచ్చే రక్షణ భాగ్యాన్ని పొందినట్లుగా నాకు నీ శక్తి దయచేయమని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. వారి చేతులెత్తి హృదయాలు తెరిచి నోరారా చేసే ప్రార్థనలు ఆలకించు నాయన. చెవియగ్గి మా ప్రార్థనలు వినయ్యా. నీ నామములో ఉన్న సకల ఆశీర్వాదాలు మాకు దయచేయి తండ్రి. ఇంకా ఏ కుటుంబంలో సాతాను తాండవం ఆడుతున్నాడో అట్టి కుటుంబాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. తాగుబోతులుగా ఉన్న వారిని నీ నామములో విడుదల చేయించున్నామయ్యా. యోగ్యమైన వ్యక్తులుగా మారినట్లు పరిశుద్ధాత్ముడు వారిని దర్శించుటకు సహాయం చేయము. తిరుగుబాటు చేయించున్న యవ్వన బిడ్డలను దర్శించు నాయన. లోకాన్ని, పాపాన్ని నమ్ముకొని పాడైపోతున్న వారిని దర్శించు నాయన. సాతాను బంధకములలో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. శరీర సంబంధమైన రోగాలతో బాధపడుతున్న వారిని, కుటుంబ సంబంధమైన కలవరాలతో బాధపడుతున్న వారిని నీ నామములో విడుదల చేయించున్నామయ్యా. క్యాన్సర్ పేషెంట్స్ని, ఎయిడ్స్ పేషెంట్స్ని, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని, గర్భకోశంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, గర్భఫలం దొరకటం లేదని బాధపడుతున్న వారిని ఈ సమయంలో నీ నామములో విడుదల చేయించున్నాము తండ్రి. గర్భఫలము కావలసిన వారికి గర్భఫలాన్ని దయచేయను ఆయన. చక్కటి బిడ్డను ఎత్తుకొచ్చి సాక్ష్యం ఇచ్చినట్లుగా నీ అద్భుత కార్యాలు జరిగించము తండ్రి. థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారిని, బీపీ షుగర్ల ద్వారా బాధపడుతున్న వారిని, రకరకాల కీళ్ళ వ్యాధుల ద్వారా బాధపడుతున్న వారిని, దాని రకరకాల శరీర అవయవాలలో తండ్రి లోపాలున్న వారిని నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత దయచేయము నాయన. స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న ప్రభువా, మేము నిలబడి ప్రార్థిస్తుండగానే మా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీ రక్తాన్ని ప్రోక్షించి మమ్మల్ని పవిత్రపరచుము నాయన. దురభ్యాసాలకు బానిసగా ఉన్నవారిని, సిగరెట్లు ధూమపానానికి బానిసలుగా ఉన్నవారిని, మద్యపానానికి బానిసగా ఉన్నవారిని, డ్రగ్స్కు బానిసలుగా ఉన్నవారిని, భూత మాటలకు అలవాటు పడిపోయిన వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. నీ ఆధ్యాత్మిక శక్తిని మేము పొందుకొని సాతానును ఎదురించినట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.